వీతులు స్వాగతం. లక్ష్యం సమాజహితం. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం మనందరికీ తెలిసిన విషయమే. అసలు యోగా ఎవరు నేర్చుకోవాలి, దాని యొక్క నియమాలు ఏంటి, ఈ జూన్ 21 నాడు మరి మనతోటి ఈ యోగా యొక్క విశిష్టత తెచ్చడానికి యోగరత్న నవరత్న మరి స్పెషల్ జ్యూరీ అవార్డు గ్రహీత యోగి గారు ఉన్నారు. వారు ఈ జూన్ 21 ఎప్పుడు ప్రిపేర్ అవుతున్నారు, ఎంతమందిని ప్రిపేర్ చేస్తున్నారు, వాటి విశిష్టత మనతో చెప్పడానికి మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా మంచి విషయం. ఈరోజు V3 న్యూస్ ఒక మంచి యోగా గురించి తీసుకెళ్ళడం అనేది 10 మంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళడం అనేది ఒక మంచి శుభపరిణామం. ఓకే. ఇందులో ఒక విషయం ఏంటంటే, ఒకప్పుడు మనిషికి అనారోగ్యం అనేది ఎక్కడో ఏ ఊర్లోనో ఏ ఒక్క కుటుంబంలోనో ఒక వ్యక్తికి 2 వ్యక్తులకే ఉండేది. కానీ అది క్రమంగా తరచుగా నేడు ప్రతి ఇంట్లో అయిపోయింది. చిన్నపిల్లల్ని చూసినట్టయితే అతి చిన్న వయసు నుంచే వాళ్ళకు కడుపు నొప్పని, తలనొప్పని, అలాగే పుస్తకాలు చదివేటప్పుడు సైట్ అని, ఇలా రకరకాలు. పెద్ద వయసు వాళ్ళకు చూస్తే స్త్రీలకు కానీ పురుషులకు కానీ వాళ్ళ నడుము నొప్పులతోటి రకరకాల అనారోగ్యాలు. ఇక ఇటీవల కాలంలో పరిపాటిగా వచ్చింది ఏంటంటే, ఎవరిని చూసినా బీపీ, షుగర్, మోకాల నొప్పులు, హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారు. ఒక విద్యార్థులే కాదు, గృహిణులే కాదు, వృద్ధులతో సహా పూర్తిగా అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. దీనికి ఏమిటి పరిష్కారం అని చూస్తే, మన పూర్వీకులు అందించినటువంటి యోగా విద్యా విధానం. యోగి గారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యోగా ఎవరికి అవసరం, ఎలాంటి పరిస్థితుల్లో అవసరం ఉంటుంది? ప్రతి ఒక్కరికి అవసరం. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనిషికి ఎంత సిరి సంపద ఉన్నా, ఎన్ని కీర్తి ప్రతిష్టలు ఉన్నా, ప్రశాంతంగా శరీరం ఆరోగ్యవంతంగా లేకపోతే రకరకాల సమస్యలు పాలవుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులే పిల్లల్లో ఉన్నవి, పెద్దల్లో ఉన్నవి, వృద్ధుల్లో కూడా ఉన్నవి. పిల్లల విషయానికి చూసినట్టయితే 21 సంవత్సరం వయసులోపే వాళ్ళకు కడుపు నొప్పితో బాధపడేటువంటి సమస్యలు కొంతమందికి, కంటికి సంబంధించిన సమస్యలు కొంతమందికి, ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఇక వివాహితులు చూస్తే వాళ్లకు ఎక్కడ చూసినా మోకాల నొప్పులని, నడుము నొప్పులని, బీపీలని, షుగర్లని, రకరకాల అనారోగ్య సమస్యలు. ఈ రోజున ఒక ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఉన్నారంటే వాళ్ళని కరెక్ట్గా చెప్పండి 6 ఎవ్వరు కూడా నేను ఆరోగ్యవంతంగా ఉన్నానని చెప్పే వాళ్ళ పరిస్థితి లేదు ఈ రోజుల్లో. అంటే ప్రతి ఇంట్లో అనారోగ్యం అనేది అలా వచ్చేసింది. దీనికోసం మనుషులు వాడినటువంటి అలోపతి వాడుతున్నారు, హోమియోపతి వాడుతున్నారు, ఆయుర్వేదం వాడుతున్నారు, యునాని వాడుతున్నారు, రకరకాల ఆహార పదార్థాలు వాడుతున్నప్పటికీ కూడా ఎక్కడ వాళ్ళకు రెమెడీ దొరకడం లేదు. అయితే ఈ రెమెడీని మన పూర్వకాలంలో ఋషులు అందించారు. అంటే భవిష్యత్తులో మనుషులు సుఖానికి అలవాటు పడతారు, సౌకర్యానికి అలవాటు పడతారు, విందు వినోదం విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డప్పుడు మనిషి శారీరకంగా బలహీనమవుతాడు, మానసికంగా బలహీనమవుతాడు. అటువంటి తరుణంలో ఆ మనసు యొక్క ప్రభావం శరీరం పైన పడి రకరకాల అనారోగ్యాల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దాని నుంచి ఎలా బయటపడాలని మన పూర్వీకులు అందించినటువంటి ఒక గొప్ప యోగ విద్యనే ఈరోజు ప్రజల్లోకి తీసుకురావడం జరుగుతుంది. వైద్యం అవసరం లేకుండా ఒక మనిషి ఆరోగ్యవంతంగా ఎలా గడపచ్చు? తప్పకుండా 100% వైద్యంతో పని లేకుండా ఆరోగ్యవంతంగా జీవించడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనం వైద్యం అనేది అవసరమే, కానీ 100% మాత్రం కాదు, ఒక 10%. ఎందువల్ల వైద్యం అనేది కూడా పూర్వకాలంలో ఋషితత్వం నుంచి వచ్చినటువంటి ఒక విద్య. ఒకప్పుడు ఏదైనా అనారోగ్యం వస్తే అది బయటపడేది కాదు, మనిషి చనిపోయేవాడు. ఈ రోజున మనం చూసినట్టయితే మన శరీరంలో ఎక్కడ ఎటువంటి అనారోగ్యం ఉందని దాన్ని తెలుసుకోగలుగుతున్నాం, దాని నుంచి బయటపడే మెడిసిన్ కూడా ఉంది. ఇటువంటి సందర్భంలో అనారోగ్యం అనేది మన దరికి చేరకుండా ఉండడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. యోగ సాధన చేస్తూ ఉంటే మనిషి శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యవంతంగా జీవించగలుగుతాడు. తద్వారా మనిషిలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బలంగా దృఢంగా తయారై శరీరంలో అణువణువున పేరుకుపోయిన మురికి పదార్థం తొలగిపోతున్నప్పుడు శరీరంలో అవయవాలని సక్రమంగా పనిచేస్తాయి. ఇప్పుడు మనం వ్యాయామ ప్రక్రియ తీసుకున్నాం. వ్యాయామాలు మన శరీరంలో సహజంగానే తల భాగం నుంచి పాదం వరకు ప్రతి క్షణం కొన్ని వందల వేల కోటాను కోట్ల కణాలు పుడుతుంటాయి, చనిపోతుంటాయి. చనిపోయిన మలిన పదార్థంతో కూడినటువంటి కణాలన్నీ బయటికి విసర్జింపబడాలి అంటే సహజమైనటువంటి శారీరక శ్రమ అనేది ప్రతి జీవికి అవసరం. అన్ని జీవులతో పాటుగా మానవుడు కూడా అవసరమే. కాకపోతే మానవుడు శారీరక శ్రమ లేకపోవడం వల్ల మలిన పదార్థం శరీరంలో పేరుకుపోయి అది రక్తాన్ని చెడగొట్టడం, దాని తీవ్రత కిడ్నీల మీద పడడం, దాని యొక్క ప్రభావం చేత గుండె మీద ప్రెజర్ పడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఒక 30 నిమిషాలు మనం సమయాన్ని కేటాయించి టాప్ టు బాటమ్ శరీరంలో అన్ని అవయవాల్ని కదిలించగలిగే విధంగా, అన్ని జాయింట్లను కదిలించగలిగే విధంగా,
అన్ని కండరాల్ని కదిలించగలిగే విధంగా మనం చేయగలిగినట్టయితే పూర్తిగా ఈ అనారోగ్యం అనేది ప్రాథమికంగా ముందు మన దరి చేరదు. అది యోగా ద్వారా సాధ్యం అవుతుంది. అయితే ఇప్పుడు 21 తారీఖు పురస్కరించుకొని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీరు ఒక యోగా గురువుగా మీరు ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎప్పటి నుంచి? జూన్ 10వ తారీఖు నుంచి మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి బాలాపూర్ పక్కన ఉన్న బడంగ్పేట్లో తిరుమల గార్డెన్స్ మరియు లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్లో ఒక 300 మందితోటి మనం యోగ శిక్షణ ఇస్తూ 3000 మంది పబ్లిక్తో ఒక యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించాలని సంకల్పం తీసుకున్నాం. దానిలో భాగంగా రేపు జూన్ 10వ తారీఖు నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటే ఆ ఒక్కరోజే అనేది కాకుండా ప్రతి ఒక్కరు నేర్చుకోగలగాలి. అంటే కేవలం ఒక 15 రోజులు వాళ్ళు సమయం కేటాయించి వ్యాయామాలు కానీ, సూర్య నమస్కారాలు కానీ, ఆసనాలు కానీ, ప్రాణాయామ కానీ, విన్యాసాలు కానీ, ధ్యానం కానీ ఇవి నేర్చుకున్నట్లయితే ఆ 15 రోజుల అనంతరం మరొక యోగా మాస్టర్తో ప్రమేయం లేకుండా వారంతట వాళ్ళు సొంతంగా చేసుకునే విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మనం ప్రతి ఒక్క వ్యక్తిలోకి ఆ యోగాన్ని పంపించగలుగుతాం. ఆ సాధన చేసినప్పుడే దానివల్ల పొందిన ఆరోగ్యాన్ని తను తెలుసుకొని 10 మందికి చెప్పగలుగుతాడు. దానిలో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. చెప్పినట్టుగా ఇప్పుడు ఏవైతే అంశాలు చెప్పారో మీరు అవన్నీ కూడా ఈ 15 days లో నేర్పిస్తారా? 15 days లో నేర్పిస్తాం. మొదట ఏమేమి ఎక్కువ యాక్చువల్గా యోగ సాధన అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. అయితే మా దగ్గర ఉన్న సబ్జెక్టు మొత్తం వచ్చిన వాళ్ళకి నేర్పడం అనేది ముఖ్యం కాకుండా నవీన మానవుడికి అంటే శారీరక శ్రమ తక్కువగా ఉన్న మానవుడికి, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్న మానవుడికి ఈ రోజున 24 గంటల సమయం సరిపోవట్లే. పిల్లలకు సరిపోవట్లే, పెద్దవాళ్ళకి సరిపోవట్లే, వృద్ధులకు సరిపోవట్లే. అటువంటి సమయంలో వాళ్ళు యోగాకి సమయం కేటాయించాలి అంటే ఒక 30 నిమిషాల్లో ఎటువంటి మెడిటేషన్ వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఎటువంటి ఆసనాలు ఉపయోగపడతాయి, ఎటువంటి వ్యాయామాలు ఉపయోగపడతాయి, ఎన్నో ఉన్న ప్రాణాయామాల్లో వాళ్ళ శరీరంలో ఉండేటువంటి ప్రతి అణువుకు పుష్కలమైన ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ అందించడానికి ఏ ప్రాణాయామాలు ఉపయోగపడతాయో వాటిని మాత్రమే డిజైన్ చేసి ఆ 15 రోజుల్లో మేము నేర్పించడం జరుగుతుంది. ఆ తదనంతరం తను ఈజీగా చేసుకోగలుగుతారు. ఇప్పుడు యోగా, ధ్యానం రెండు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే ఈ రెండింటి మధ్య భేదం ఏంటి ఉన్నది? యోగా అనేది ఒక 50%, ధ్యానం అనేది 50%. అందరూ యోగాలో ఒక భాగం ధ్యానం అనుకుంటారు, కాదు, ఇది 50%. ఎందుకని? వ్యాయామాలు కానీ, ఆసనాలు కానీ, ప్రాణాయామాలు కానీ, సూర్య నమస్కారాలు కానీ, బంధాలు కానీ, ముద్రలు కానీ, విన్యాసాలు కానీ ఇవన్నీ కూడా శరీరాన్ని శుద్ధి చేసేటువంటివి. ఈ శరీరాన్ని శుద్ధి చేయడానికి, అణువణువున శుద్ధి చేయడానికి ఈ ప్రక్రియలు ఉపయోగపడతాయి. ఇది ధ్యానం అనేది మనసుకు సంబంధించింది. ఇది ఎలా ఉంటుందంటే ముందు మన శరీరంలో అనారోగ్యం వచ్చిందంటే మన గత జీవితంలో ఎక్కడో ఒక దగ్గర మనం పడినటువంటి మానసిక ఆందోళన యొక్క ప్రభావం కానీ, ఘర్షణ కానీ వాటి యొక్క ప్రభావం మన మీద పడుతుంది. అంటే మనసులో ఉన్న ప్రతి ఒక్క ఆందోళన అనారోగ్యంతో బయటపడుతున్న సందర్భంలో మనసులో ఉండేటువంటి ఆందోళనని మనం ఎప్పుడైతే తొలగించగలుగుతామో ఇక్కడ శరీరంలో జబ్బు అనేది ఉత్పన్నం అవడం అనేది తగ్గిపోతుంది. ఈ శరీరాన్ని శుద్ధి చేస్తూనే ధ్యానం చేయించడం వల్ల మనసు యొక్క ఆలోచన తీవ్రత తరంగాలు తగ్గిపోయి మనసు ప్రశాంతంగా మారి వచ్చేటువంటి అనారోగ్యాన్ని రానివ్వదు. సేమ్ టైం ఈ శరీరంలో ఉండేటువంటి రకరకాల మురికి పదార్థాలు, మలిన పదార్థాలు తొలగిపోయి శరీరంలో ప్రతి కండరం, ప్రతి అవయవం శక్తివంతంగా తయారవుతుంది. తద్వారా ఇటు ధ్యానం ద్వారా, యోగ సాధన ద్వారా రెండింటిని కోఆర్డినేట్ చేసి మేము అందించడం జరుగుతుంది. అయితే మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి చూస్తుంటే ఎక్కువగా మీరు ఉచ్చరించిన భాష ప్రాణాయామం. అంటే దీనివల్ల లాభాలు ఏంది, ఇది ఎలా చేయాలి? ప్రాణాయామం అనేది ఇది మనకు పూర్వీకులు ఇచ్చినటువంటి ఒక గొప్ప విద్య. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక దీపం ఉంది, దీపాన్ని వెలిగించాం, నూనె తక్కువగా ఉంది, వెలుతురు ఎలా వస్తుంది? తక్కువగా వస్తుంది. కొంచెం నూనె పోసాం, మళ్ళీ వెలుతురు పెరుగుతుంది. అదేవిధంగా ఈ జీవి పుట్టుక దగ్గర నుంచి మరణించేంత వరకు డిపెండ్ అయి ఉంది శ్వాస మీద. ఈ శ్వాస అనేది ఎంత ఎక్కువగా మన దేహంలోకి అందించగలిగితే, ఎంత ఎక్కువ ప్రాణశక్తి శరీరంలోకి అందితే, ఎంత ప్రాణవాయువు ఎక్కువగా అందితే శరీరంలో టాప్ టు బాటం ఉండేటువంటి సెల్స్ అన్ని బలంగా, దృఢంగా, శక్తివంతంగా ఉంటాయి శ్వాస వల్ల. ఈ రోజు మనం చూసినట్టయితే ఉదయం పూట ఆఫీస్కి వెళ్తున్నటువంటి వ్యక్తి, కలకల్లాడుతూ నవ్వుకుంటూ వెళ్తూ బాయ్ చెప్తున్నటువంటి వ్యక్తి సాయంత్రం 6-7 అయ్యే సమయానికి తోటకూర కాడ వాడిపోయినట్టుగా వాడిపోతున్నారు, దాంతో ప్రెజర్తో ఇదైపోతున్నారు. కారణం ఏంటంటే శరీరంలో ఉండేటువంటి ప్రతి సెల్కి పుష్కలమైనటువంటి ప్రాణశక్తికి అందకపోవడం. దీంతో పాటు మనం పట్టణంలోకి వెళ్తున్నప్పుడు పొల్యూషన్తో కూడినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి, ఏంది వాహనాలు, వీటి వల్ల వచ్చేవి.
దానివల్ల ఆ తీవ్రత వల్ల మనిషి బలహీనమైపోతున్నాడు. ఎప్పుడైతే ఒక 20 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ మనం ఈ ప్రాణాయామాన్ని అంటే న్యాచురల్గా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శ్వాసని, ప్రాణశక్తిని, ఆక్సిజన్ని ఒక 2 ముక్క రంధ్రాల ద్వారా పుష్కలంగా తీసుకునేటువంటి సాధన మనం ఒక 10 నిమిషాలు చేయగలిగితే మన దేహంలో ఉన్నటువంటి ప్రతి సెల్కి, ప్రతి కణానికి కావలసినంత ప్రాణశక్తి అంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటువంటి మానసిక ఒత్తిడి అనేది రాకుండా ఆ ఒత్తిడిని అధిగమించగలిగేటువంటి శక్తి సామర్థ్యం శరీరంలో ప్రతి సెల్లో ఉత్పన్నమవుతుంది. అందువల్ల ఇది అత్యంత శక్తివంతమైంది ప్రాణాయామం. అయితే మీరు ఇచ్చేటటువంటి శిక్షణ తరగతుల్లో అంటే వయసు వాళ్ళు అంత తారతమ్యం ఏమైనా ఉందా? అన్ని వయసుల వాళ్ళు రావచ్చు? అన్ని వయసుల వాళ్ళు 18 సంవత్సరాల వయసు పైబడి 18 సంవత్సరాల లోబడి పిల్లలకేమో వాళ్ళకి వేరే సబ్జెక్ట్ ఉంటుంది. 18 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాల వయసు వరకు వాళ్ళు ఒకవేళ కింద కూర్చోలేరు, అయినా కుర్చీలో కూర్చోండి. మా ఉద్దేశం ఏంటంటే లెగవలేనటువంటి వ్యక్తి కుర్చీలో కూర్చొని కాళ్ళు తిప్పుతూ, చేతులు తిప్పుతూ, భుజాలు తిప్పుతూ, మెడ తిప్పుతూ పైకి కిందికి కదిలిస్తూ ఉంటే శరీరాన్ని అచేతనవంతంగా పడిపోయిన శరీరం కాస్త చైతన్యవంతంతో మళ్ళీ లేవగలుగుతాడు, నిలబడగలుగుతాడు. నిలబడ్డటువంటి వ్యక్తి ఎంతో కొంత శరీరాన్ని కదిలిస్తూ ప్రాణాయామ సాధన చేస్తే 4 అడుగులు వేయగలుగుతాడు. అంటే చివరికి బెడ్ మీద పడుకున్నా కానీ వృద్ధాప్యంలో మీరు ఖాళీగా ఉండొద్దు. అంటే అచైతన్యంగా ఉన్న శరీరాన్ని శక్తివంతం చేయడానికి ఏదో ఒక ప్రక్రియలు చేస్తే తిరిగి మళ్ళీ రికవరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల ఇక్కడ మేము 18 సంవత్సరాల పైబడి అలాగే వృద్ధుల్ని కూడా తీసుకుంటాం. వారికి మేము కుర్చీలు వేసి కుర్చీల్లో కూడా వారు చేయగలిగినవే నేర్పిస్తూ ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఆరోగ్యాన్ని ఇవ్వాలనేది మా తపన. అయితే ఇక్కడికి వచ్చే వాళ్ళకు డ్రెస్సుల విషయంలో ఏమన్నా నియంత్రణ కానీ ఇలాంటి డ్రెస్సులు ధరించాలనే ఏమన్నా నియమాలు ఉన్నాయా? తప్పకుండా ఉంటుంది. యోగ సాధన అంటేనే శరీరంలో శరీర భాగాలన్నీ కదలికలు జరగాలి కాబట్టి వదులుగా ఉండేటువంటి దుస్తుల్ని ధరించాలి. అంటే మన శరీరంలో పైకి ముందుకు కదులుతున్నప్పుడు లోపల ఉన్న పేగులు కానీ మూవ్ అవ్వాలి అటు ఇటు. ఇటీవల కాలంలో ఫ్యాషన్ ఏంటంటే కొంతమంది జిన్ పాయింట్స్ వేసుకుంటారు, బెల్ట్ పెట్టుకుంటారు, షూ వేసుకొని చేస్తుంటారు. అటువంటి సందర్భంలో ఈ పొట్ట 2 భాగాలుగా అయిపోయి ఒకటి జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయదు, లేకపోతే విసర్జక వ్యవస్థ సరిగా పనిచేయదు. యోగ సాధన సందర్భంలో మాత్రం వదులుగా ఉండేటువంటి దుస్తులు వాళ్ళు ఏవైనా ధరించవచ్చు. చుడిదార్, పంజాబీ డ్రెస్ కానీ, వీళ్ళు లాల్చీ పైజామా కానీ ఎటువంటి అయినా ధరించవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. బిగుతుగా ఉండే వస్త్రాలని మాత్రం పూర్తిగా నిషేధించడం జరిగింది. ఓకే, ఇంకా ముఖ్య విషయం అంటే మాకు అనిపించిన విషయం, మనసు కోతివాలే అటు ఇటు పరితపిస్తుంది, ఆలోచించేస్తుంది. ఒక ప్రశాంతంగా కూర్చుంటే యోగా అంటే దాదాపు ప్రశాంతత, దానికి ధ్యానం తోడిస్తే ఇక ఆలోచన లేకుండా కూర్చోవాలి. మరి ఈ విధంగా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని మీరు నిశ్చలంగా ఉంచగలే ఏదైనా ఉందా మీ దగ్గర? ఈ సాధనాలు ఉన్నాయి. దీంట్లో యోగ సాధనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మనసును నిలకడగా ఉంచాలి అంటే అది అత్యంత క్లిష్టమైన పరిస్థితి, కష్టమైన పరిస్థితి. ఎందుకని ఘన పదార్థం భూమి ఇలా ఇసిరేస్తే అంత దూరం పోతుంది. భూమి కన్నా తర్వాత పల్సగా ఉండేది నీరు, ఇలా పోస్తే పల్లం ఎంత దూరం ఉంటే అంత దూరం వెళ్తుంది. నీటి కన్నా పల్సగా ఉంది గాలి, వెనకాల ఎంత వేగం వస్తే అంత ముందుకెళ్తుంది. ఈ గాలి కన్నా పల్సగా ఉంది ఏంటంటే మనిషి యొక్క ఆలోచన వితిన్ సెకండ్స్లో ఎక్కడికంటే అక్కడికి తిరుగుతూ ఉంటుంది. పరిపరి విధాలుగా పరిభ్రమిస్తున్నటువంటి మనసుని ఎప్పుడైతే శరీరాన్ని నిశ్చలంగా స్థిరంగా కూర్చోబెట్టామో ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి మనసు మన దగ్గరికి వస్తుంది. ఇంకొకటి, మన స్కూల్లో పిల్లల్ని చూస్తే పూర్వకాలంలో ప్రతి స్కూల్లో స్పోర్ట్స్ పీరియడ్ ఉండేది, గేమ్స్ ఉండేవి. ఆ గేమ్స్ అప్పుడు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే మానసిక దృఢత్వానికి, ఏకాగ్రతకి, మనసుని కంట్రోల్లో పెట్టుకోవడం కోసం, ఈ పిల్లల్లో ఉండేటువంటి మానసిక ఒత్తిడి తొలగించడం కోసం ఆటలు చాలా అవసరం అన్నారు. ఆటల్లో ఉన్న విశేషం ఏంటంటే టాప్ టు బాటం శరీరంలో అన్ని భాగాలు కదులుతాయి. మనం శారీరక శ్రమ కలుగుతున్న సందర్భంలో మనసు పక్కకు పోయే ప్రసక్తే లేదు. ఎప్పుడైతే ఎటువంటి శారీరక శ్రమ లేకుండా ఉంటామో అప్పుడు మాత్రమే మనసు పరిపరి విధాలుగా తిరుగుతూ ఉంటుంది. ఈ యోగ సాధన చేయడం ద్వారా శరీరంలోని అణువణువును కదిలిస్తున్న సందర్భంలో రకరకాలుగా తిరుగుతున్న మనసు క్రమంగా కంట్రోల్లోకి వస్తుంది. తద్వారా మనసు యొక్క ప్రకంపనలు వేగం అనేది తగ్గిపోయి అతను 3వ రోజు నుంచే ఆ స్థితిని అనుభవించగలుగుతాడు. అయితే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే యోగా డేని జూన్ 21 ప్రకటించిన రోజు ఇది యోగా అనేది ఒక మతానికి సంబంధించిన విషయం అన్నట్టుగా కూడా అక్కడక్కడ డిస్కషన్ కూడా జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా తిరస్కరిస్తారు ఈ విషయాన్ని? ఈ మతము అనే విషయానికి వస్తే యోగా అనేది పూర్తిగా ఆ అంశాన్ని తీసి పక్కన పెట్టవలసినటువంటి అంశం. ఈరోజు వైద్యం ఉంది, మతాన్ని చూసి వైద్యం దగ్గరికి వెళ్ళాం. ఈరోజు వేరే షాప్స్ ఉన్నాయి, మతాన్ని చూసి వెళ్ళాం. ఇది కేవలం ఫిజికల్గా శరీరంలో కదిలించేటువంటి ప్రక్రియలు. ఇక్కడ నో మంత్రాన్ చాంటింగ్ ఇవి ఏమీ లేవు. జస్ట్ శరీరాన్ని కదిలించడానికి వ్యాయామాలు,
పుష్కలంగా ఉండేటువంటి ప్రాణశక్తిని ఆక్సిజన్ తీసుకోవడానికేమో ప్రాణాయామాలు, శరీరంలో టాప్ టు బాటం శరీరాన్ని కదిలించడానికి కావాల్సినటువంటి ఆసనాలు. ఇది ఏది కూడా ఒక మతానికి కులానికి సంబంధించింది కాదు. కాకపోతే ఈ యోగ విద్య అనేది పూర్వకాలంలో ఋషులు అందించారు కాబట్టి, వారు ఒక హైందవ సంస్కృతికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని గౌరవించడం అనేది ఒక గురుస్థానంలో ఎవరిదైనా బాధ్యత. అందులో తప్పేమి లేదు. ఇప్పుడు స్కూల్లోకి వెళ్తున్నాం, విద్య నేర్చుకుంటున్నాం, సాంస్క్రిట్ ఉంటుంది, దాంట్లో రకరకాల శ్లోకాలు వస్తాయి, కాదు కూడదు అనేది లేదు. కాబట్టి మన భారతదేశంలో మాత్రం ఏ కులానికి ఏ మతానికి ప్రమేయం లేదు. ఇది అక్షర సత్యం కాబట్టి, దీంట్లో నిజం ఉంది కాబట్టి 180 దేశాలు ఒకేసారి యోగాని ప్రమోట్ చేయగలిగాయి. అంటే ఈరోజు చూడండి, అది ఒక బెనిఫిట్. ఇది యోగా మతం అనేది డిఫరెంట్ అండి. మతం వేరు, యోగా వేరు. యోగా అనేది టోటల్ ఫిజికల్గా అణువును కదిలించి శుద్ధి చేసి శక్తినిచ్చి అనారోగ్యంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ కుటుంబానికి ఒక చక్కనైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి విద్య. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కూడా పిజ్జా, బర్గర్లు, మటను, చికెను ఇలాంటి ఆహార విషయాలలో అమితంగా పూజిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఈ విషయంలో ఏమన్నా ఆహార విషయాలు ఎలాగ అలవాట్లు? వాస్తవానికి ఆహార విషయం అనేది పూర్వకాలంలో ఆహారాన్ని ప్రవేశపెట్టి అందించే పద్ధతి ఒకటి ఉండేది. క్రమంగా ఎప్పుడైతే పిల్లలు కుటుంబం నుంచి స్వేచ్ఛగా, అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత 10th వరకేమో తల్లిదండ్రుల మధ్యలో ఉంటారు, ఇంటర్మీడియట్ అవగానే ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఈ ఫ్రీడమ్ వల్ల ఏమవుతుందంటే బయట ఉండేటువంటి ఆహార పదార్థాలకు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. అటువంటి సందర్భంలో చాలామంది ఈరోజు మగపిల్లల్ని తీసుకుంటే మోకాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, సైటు, తలనొప్పి. ఆడపిల్లల్ని చూసినట్టయితే ఎవరికి చూడండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవర్ బ్లీడింగ్స్, స్టమక్ పెయిన్స్, సుమారు 100కి 90% ఆడపిల్లలు బాధపడుతున్నారు. కేవలం ఫుడ్. ఈ ఆహార పదార్థాల నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకు ఒక చక్కటి ఆహారాన్ని అందించాలి, తెలియజేయాలనే ఉద్దేశంతో మేము పూర్వకాలంలో, అంటే ఒక 1900 సంవత్సరాల క్రితం మనం చూస్తే, ఒక 100 సంవత్సరాల క్రితం మనం చూస్తే 1900 సంవత్సరాల వరకు మానవుడు తిన్నది కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, ఒరిగలు, జొన్నలు, ఇవే రాగులు కదా, అదే ఆహారం. ఇటీవల కాలంలో ఈ 100 సంవత్సరాల నుంచే ఈ వైట్ రైస్ రావడం జరిగింది. దీనివల్ల మనం రకరకాల అనారోగ్య సమస్యలు పాలవుతున్నాం. దాంతోపాటు వచ్చే పిండి పదార్థాలు కూడా ఇవే. మేము యువతలో, పెద్దవాళ్ళలో ఒక ఆలోచన కలిగించాలనే ఉద్దేశంతో మా క్లాసుల్లో వీటితో చేసినటువంటి, ఇప్పుడు ఈ చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో చిరుధాన్యాలతో చేసినటువంటి అంబలి, అంటే రాగి జావలు కాసివ్వడం, సేమ్ టైం వాటితోనే ఉప్మా చేయడం, ఇడ్లీ, దోశ, బిర్యానీ, అలాగే దద్దోజనం. అంటే ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి ఉదయం పూట కనీసం టిఫిన్ ప్లేస్లోనైనా ఈ ఆహారాన్ని అందించాలి. ఎందుకంటే బియ్యాన్ని చూస్తే 0-0.2 పీచు పదార్థం. ఈ కొర్రలు కానీ, సామలు కానీ, ఊదలు కానీ ఇవేవి తీసుకున్నా 10కి అబోవ్ పీచు పదార్థం. ఈ రోజున ఎవరికి చూసినా మోషన్ ప్రాబ్లం. కారణం ఏంటి? తీసుకునే ఆహారంలో పీచు పదార్థం లేదు. దానివల్ల ఎన్ని సమస్యలు. అందువల్ల ఇటీవల కాలంలో డాక్టర్ కాదర్వల్లి గారు తీసుకొచ్చినటువంటి ఆహారం మీద మేము దృష్టి పెట్టి ఒక 100 మంది పైన మేము ప్రయోగం చేసి మాకు చాలా మంచిగా అనిపించాక మా క్లాస్కి వచ్చే ప్రతి బ్యాచ్లో ఒక 200 నుంచి 300 మందికి ఇటువంటి ఆహార పదార్థాలను అందిస్తూ వాళ్ళనే కాకుండా వాళ్ళ పిల్లల్లో కూడా మేము అందించడం జరిగింది. ఇటీవల చిల్డ్రన్స్ క్యాంప్ జరిగింది, మీకు ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు, నేను పంపిస్తాను. పిల్లలు కూడా ఎంత రుచికరంగా తీసుకుంటున్నారు. అంటే ఇటీవల కాలంలో అవేర్నెస్ వచ్చిందండి. అంటే వైద్యం అనేది ఎలా ఉందంటే లక్షలతో ఖర్చు అవుతున్న సందర్భంలో మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి డబ్బు సంపాదించి ఈ సుఖంగా లేకుండా వచ్చిన డబ్బు అనారోగ్యాల పాలు చేస్తే ప్రయోజనం ఏముంటుంది? ఏ నెలకు ఎవరికి అనారోగ్యం వస్తుందో తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటే మన జీవితంలో ఒక 15 రోజులు సమయాన్ని కేటాయించి నేర్చుకొని స్వతహాగా చేసుకున్నట్టయితే సంపూర్ణ ఆరోగ్యంగా జీవించడానికి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అయితే మీరు నిర్వహిస్తున్నటువంటి 10వ తరగతి నుంచి జూన్ 10వ తరగతి నుంచి కార్యక్రమానికి అంటే మీ వాలంటీర్స్ కానీ, ఇంకా గురువులు, మీరు కాకుండా ఇంకా గురువులు కానీ, ఇంకా రాజకీయ రంగం వల్ల ఎవరైనా ముఖ్య అతిథి వచ్చే అవకాశం ఉందా? మేము మా దగ్గర వాలంటీర్స్ ఉన్నారు, వాలంటీర్స్ వస్తారు, పిల్లలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు. ఆ సరౌండింగ్ స్కూల్స్ పిల్లల్లో కూడా అవేర్నెస్ తీసుకురావాలనుకున్నాం. సేమ్ టైం ఈ యోగా దినోత్సవాన్ని ఈసారి కొంచెం గ్రాండ్గా చేయాలన్న ఉద్దేశంతో మన ఎల్బీ నగర్ సరౌండింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అలాగే మినిస్టర్ గారిని కూడా మనం ఇన్వైట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. ఒక భారీ ఎత్తు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా చివరగా యోగరత్న, నవరత్న అండ్ స్పెషల్ జ్యూరీ అవార్డు గ్రహీత మీరు, ఇది ఎప్పుడు వచ్చింది, ఎంతమందిలో మీరు అందుకున్నారు? ఇది యోగరత్న అనే అవార్డు 2 సంవత్సరాల క్రితం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మాకు ఒకరు అందివ్వడం జరిగింది. తర్వాత నవరత్న అనేది ఆంధ్ర సరస్వత విద్యాలయం కోటిలో ఉన్న దాంట్లో నవరత్న ఇచ్చారు. ఫస్ట్ టైం హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండిట్లలో యోగా మీద అవార్డ్స్ లేవు.
కపిల మహర్షి యోగా రీసెర్చ్ సెంటర్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవడం జరిగింది బయోడేటాలు. సేమ్ టైం నా దగ్గర ఉన్నటువంటి నేను చేసిన సర్వీస్ కార్యక్రమాలు యోగా కార్యక్రమాలు సుమారు 15 సంవత్సరాల నుంచి చాలా ఉన్నాయి. ఆ ఫైల్ ఫార్వర్డ్ చేయగానే వాళ్ళు దానికి ఇంప్రెస్ అయిపోయి 500 మందిలో నాకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పోయిన సంవత్సరం కరెక్ట్ ఒక 7 నెలల క్రితం నాకు స్పెషల్ జ్యూరీ అవార్డు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద లాస్ట్ చివరగా మరి మీ యోగా తరగతులకు వచ్చే వాళ్ళు మా టీవీ తరఫున మీరు చెప్పదలుచుకున్న సలహా? ఒక రకంగా ఈరోజు మనం ఇదొక శుభ పరిణామం. V3 అనేది ఒక సమాజంలో ఒక ఉన్నతమైనటువంటివి. ఏమంటే నేను మీ న్యూస్ చూస్తున్నాను, మీ ఇంటర్వ్యూస్ చూస్తున్నాను, ఎక్కడెక్కడో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఉన్న ప్రతిభను బయటికి తీసుకొస్తున్నారు. అంటే పర్టికులర్ నాలెడ్జ్, ప్రాపర్ నాలెడ్జ్. ఇప్పుడు ఒకటంటే లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది, టోటల్ నాలెడ్జ్ ఉంటుంది. లిమిటెడ్ నాలెడ్జ్ వల్లనే దాని జోలికి వెళ్ళకుండా టోటల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర తీసుకొచ్చి అద్భుతమైనటువంటి విషయాల్ని వారిలో ఉన్న ప్రతిభను బయటికి తీసుకొస్తున్నారు. భవిష్యత్తులో మేము ఇదే V3 న్యూస్ ఛానల్ ద్వారా ఇంట్లోనే కూర్చొని చదువుకునే పిల్లలు కానీ, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ, గృహిణులు కానీ, వృద్ధులు కానీ చేసుకునే విధంగా మీ ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. నిజంగా ఇది ఒక శుభ పరిణామం. నేను ప్రత్యేకంగా మా వ్యూవర్స్ కూడా నేను చెప్తున్నాను, ఈ లింక్ ఏదైతే ఉందో మీరు ఆ లింక్ కనెక్ట్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం దీంట్లో నేర్చుకుందాం. ఎప్పుడైతే మా యోగా తరగతులు ఇందులో రావడం జరుగుతుందో మీకు వెంటనే అక్కడ మెసేజ్ అందుతుంది. కాబట్టి ముందు మీరు V3 న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో మీరు నెట్లో సెర్చ్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంపూర్ణ ఆరోగ్యంతో ఇంట్లో ఉండి కూడా నేర్చుకునేటువంటి పద్ధతిని మనం తెలుసుకుందాం. ధన్యవాదాలు గురుజీ గారు. థ్యాంక్ యూ సో మచ్. మా V3 న్యూస్ ఛానల్కి యోగా విశిష్టత మీరు చేస్తున్నటువంటి శిక్ష ఏవైతే ఇస్తున్నారో వాటన్ని తెలియజేసినందుకు మా తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.